భారతదేశంలో కులగణన ఎందుకు జరగలేదు? కులగణన అడ్డుకుంటున్నది ఎవరు? దేశంలో ప్రకంపనలు సృష్టించే, దేశ రాజకీయాలను సమూలంగా మార్చగలిగే శక్తి ఉన్న ఒక కీలకమైన విషయం పైన ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఇది మళ్ళీ చెప్తున్నా, దేశంలో 70 కోట్ల పైగా ఉన్నటువంటి బీసీల రాజకీయ సామాజిక జీవనమరణ సమస్య ఇది. ఈ సమస్య గురించి మాట్లాడేటప్పుడు మనం ఒక మౌలికమైన కీలకమైన విషయాన్ని మొట్టమొదట ప్రశ్న వేసుకోవాలి. భారతదేశంలో కులగణన ఎందుకు జరగలేదు? కులగణనను అడ్డుకుంటున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ కులగణనకు అనుకూలంగా తీర్మానం చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది, తెలంగాణ రాష్ట్ర సమితి చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసింది, సమాజ్వాదీ పార్టీ చేసింది, డిఎంకే చేసింది, బిఎస్పీ చేసింది. ఇక అడ్డుకుంటున్నది ఎవరు? అడ్డుకుంటున్నది ఎవరు? ఈ విషయం తెలియకుండా, శత్రువు ఎవరో గుర్తించకుండా, శత్రువు మీదికి తుపాకీని గురిపెట్టకుండా, నేలను చూసి, చెట్లను చూసి, రాళ్లను చూసి గురి పెడితే నీ సమయం వృధా అవుతుంది, భవిష్యత్ తరాలు నష్టపోతాయి. సోదరులారా, ఓబీసీలకు భారతదేశంలో 27% రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ తీర్మానం చేశాడు. ఆగస్టు 7వ తారీఖున 1990లో తీర్మానం చేస్తే, ఆ తీర్మానం మేరకు 27% బీసీలకు రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి అని చెప్పి ఆ తారీఖు నుండి విపి సింగ్ ప్రభుత్వం తీర్మానం చేస్తే, సరిగ్గా సెప్టెంబరు బీజేపీ పార్టీ తన కార్యవర్గ సమావేశాన్ని పెట్టుకుంది. ఆగస్టులో తీర్మానం చేస్తే సెప్టెంబర్ 8-9 తారీఖుల్లో న్యూఢిల్లీలో బీజేపీ పార్టీ ఒక తీర్మానం పెట్టుకుంది, ఒక సభ పెట్టుకుంది, జాతీయ కార్యవర్గ సమావేశం. ఆ సమావేశంలో బీజేపీ పార్టీ తీర్మానం చేసింది. స్పష్టంగా ఏం తీర్మానం చేసిందంటే, ఈ రిజర్వేషన్లు హిందువులను విభజిస్తాయి, ప్రతిభకు నష్టం జరుగుతుంది, మండల్ సిఫారసులు కులాధారిత రిజర్వేషన్లు ప్రోత్సహిస్తాయని, ఇది సమాజంలో విభజనను సృష్టిస్తుందని, మరియు జాతీయ ఐక్యతకు హాని కలిగిస్తుంది. చాకలోళ్ళు, మంగళోళ్ళు, యాదవులు, కురవలు, బోయలు, వడ్డెరలు చదువుకొని ఉద్యోగాలు చేస్తే, రాజకీయాల్లోకి వస్తే, ఐఏఎస్లు అయితే, ఐపీఎస్లు అయితే, డాక్టర్లు అయితే దేశం వెనుకబడిపోతుందని బీజేపీ వాదించింది. బట్టలు వేసే వాళ్ళంటే మగ్గం గుంతలో చచ్చిపోవాలి, ఆ మగ్గం పొగుల కిందనే చచ్చిపోవాలి. మీ పిల్లలు చదువుకోవద్దు, ఎదగద్దు, మీరు ఉన్నత స్థాయికి పోవద్దు. బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ప్రతిభ దెబ్బతింటుంది అంటే చదువురాని వాళ్ళు వీళ్ళకి శ్రమ చేయడానికి చెప్పు, బానిసలు వీళ్ళకు అని చెప్పి బీజేపీ తీర్మానం చేసింది. ఆ తీర్మానాలు చదువుతా ఉంటే ఒక్కొక్కటి రక్తం ఉప్పొంగిపోతుంది. ఎందుకు పుట్టామురా బీసీలుగా ఈ దేశంలో, ఏం చేసామురా మనం బీజేపీకి అన్యాయం అని చెప్తుంది. ఆ తర్వాత బీజేపీ ఆ తీర్మానం తర్వాత మళ్ళీ 1991లో ఒక మీటింగ్ పెట్టుకుంది. 91లో జైపూర్లో ఫిబ్రవరి 9-11 తారీఖులు ఒక మీటింగ్ పెట్టుకుంది. అంతకు మునుపు సెప్టెంబర్లో ఒక మీటింగ్ పెట్టుకుంది. ఈ సెప్టెంబర్ మీటింగ్ లో ఒక తీర్మానం చేసింది బీజేపీ, దేశవ్యాప్తంగా ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేయండి, మండల్ కమిషన్ సిఫారసులు అడ్డుకోవాలని చెప్పి. అప్పుడు ఏబీవీపీ ఒక కమిటీ కూడా పెట్టుకుంది. దానికి ప్రతిభా మంచ్ అనే ఒక కమిటీ పెట్టుకొని ఢిల్లీలో ఉద్యమం చేస్తే, ఒక బ్రాహ్మణ యువకుడు పోయి ఈ దేశంలో మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేసి బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మేమంతా చచ్చిపోతామని పెట్రోల్ తగలబెట్టుకొని ఒక విన్నోడు చచ్చిపోయాడు. దేశవ్యాప్తంగా బస్సులు తగలబెట్టారు, అల్లర్లు చేశారు. అయినా విపి సింగ్ వెనక్కి తగ్గలేదు. నేను ఎన్నికల్లో హామీ ఇచ్చాను, రిజర్వేషన్లు ఇస్తా బీసీలకు అని చెప్పి విపి సింగ్ గట్టిగా నిలబడ్డాడు. ఆ తర్వాత బీజేపీ కార్యవర్గంలో ఏమైతే తీర్మానం చేసుకుందో ఆగస్టులో రిజర్వేషన్లు ఇస్తే, సెప్టెంబర్న వాళ్ళు తీర్మానం చేసుకున్నారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా. అయినా విపి సింగ్ వెనక్కి తగ్గకపోతే నవంబర్లో విపి సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం పడగొట్టింది, మద్దతు ఉపసరించుకొని. తన ప్రధానమంత్రి పదవిని బీసీల కోసం విపి సింగ్ త్యాగం చేశాడు. ఈ దేశంలో బీసీలకు నాయకుడు ఎవరన్నా అయినా అంటే విపి సింగ్ అవుతాడు. ఈ దేశంలో తన ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా ఒక సామాజిక న్యాయం కోసం పోగొట్టుకున్న వ్యక్తి ఎవరైనా అంటే ఈ దేశంలో విపి సింగ్ పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత విపి సింగ్ దాన్ని వదులుకున్నాడు, ప్రధానమంత్రి పదవిని వదులుకున్న తర్వాత కూడా ఫిబ్రవరి 9-11 తారీఖులో 1991లో జైపూర్లో మళ్ళీ రాజస్థాన్లో బీజేపీ పెట్టుకొని మళ్ళా కూడా అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమిచ్చిందంటే, మండల్ సిఫారసులను సమీక్షించాలని
మరియు కుల ఆధారిత రిజర్వేషన్లకు బదులుగా ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకోవాలి. కుల ఆధారిత రిజర్వేషన్లు సమాజంలో శాంతిని భంగపరుస్తాయి. అందుకు బదులుగా సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించే విధానాలు అమలు చేయాలని సూచించారు. అట్లనే యువత ఆందోళనలు, రిజర్వేషన్ల వల్ల యువతలో అసంతృప్తి పెరుగుతుంది. ఈ అంశంపై జాతీయ చర్చ జరగాలన్నాడు. అగ్ర కులాల యువత రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తే దాన్ని కన్సిడర్ చేయాలని చెప్పి ఈ తీర్మానం చేసింది. తీర్మానానికంటే ముందు ఏదైతే బీజేపీ ఫస్ట్ మీటింగ్ లో తీర్మానం చేసో దాని మేరకు ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు కావాలని బీసీలు ఒకవైపు, రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పి అగ్ర కులాల ఒకవైపు ఉద్యమం జరుగుతూ ఉంటే సరిగ్గా ఆ టైంలో బీజేపీ మళ్ళీ ఒక తీర్మానాన్ని చేసింది. హిందువులందరూ రిజర్వేషన్ల వల్ల చీలిపోతున్నారు, కూలిపోతున్నారు, దేశ ఐక్యత దెబ్బతింటుందని చెప్పి బీసీలందరినీ, ముఖ్యంగా హిందువులందరినీ ఐక్యం చేసే అంశం ఒకటి ఉంది. అదే రామ జన్మభూమి యాత్ర అని చెప్పి, మంటలు వద్దు కమండలు కావాలని చెప్పి కమండల యాత్ర అని చెప్పి ఎల్కే ఆద్వాని రామ జన్మభూమి యాత్ర చేపట్టాడు. బీసీలందరూ పొలోమని ఆధ్యాత్మిక బానిసత్వంలో ఉన్నారు కాబట్టి, చైతన్యం లేదు కాబట్టి, అధికార విలువ తెలియదు కాబట్టి, సంపద విలువ తెలియదు కాబట్టి, చదువు లేదు కాబట్టి, అజ్ఞానం ఉంది కాబట్టి ఆ యాత్రతో కొట్టుకొని పోయారు. రామ జన్మభూమి కూల్చివేతలో నా బీసీ సోదరులంతా కీలక పాత్ర పోషించారు. ఒక సెంటిమెంట్ ఉద్యమంలో పడిపోయారు. ఆ రోజుతో ఇక బీసీలకు రాజకీయంగాను రిజర్వేషన్లను శాశ్వతంగా సమాధి కట్టుకున్నారు. ఆ ట్రాప్ లో పడిపోయి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ చాలా సభలు జరిపింది. ప్రతి సమావేశంలో ఆర్ఎస్ఎస్ తీర్మానం చేసింది, ప్రతి సమావేశంలో బీసీల రిజర్వేషన్లో ఉండకూడదు, రిజర్వేషన్లు దేశాన్ని చీలుస్తాయి, హిందువుల ఐక్యతను దెబ్బతీస్తాయి అని చెప్పి తన శాఖలకు కింది వరకు ఆదేశాలు జారీ చేసింది. బీసీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ముఖ్యంగా బీసీలను డైవర్ట్ చేయండి, వాళ్ళకు భక్తిని నూరుపోయండి, రాముని మీద భక్తిని పెంచండి, వాళ్ళకు భగవద్గీతలు ఇవ్వండి, వాళ్ళకు రామాయణాన్ని పఠించప్పు చేయండి, రిజర్వేషన్లు వద్దు అని మనం నేరుగా చెప్తే వాళ్ళు వ్యతిరేకిస్తారు. కాబట్టి హిందూ ఐక్యత సిద్ధాంతాన్ని వాళ్ళకి బోధించండి అని చెప్పి అన్ని శాఖలకు సామాజిక సమరసత అనే ఒక సంఘం కూడా పెట్టింది. సామాజిక సమరసత సంఘం అనేది బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఒక సంఘాన్ని ఆర్ఎస్ఎస్ నడుపుతా ఉంది. కాబట్టి ఒక కుట్రపూరితంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ మొదటి నుండి మన రిజర్వేషన్లు వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కులగణన ఎందుకు జరగాలి అన్నప్పుడు 1992లో సాహ్ని వర్సెస్ స్టేట్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమిచ్చిందంటే బీసీలకు 27% రిజర్వేషన్లు ఇస్తూ మండల కమిషన్ తీర్మానం చేసింది. అయితే దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎట్లా ఇస్తారు రిజర్వేషన్లు, ఏ ప్రాతిపదికన ఇస్తారు, మీరు ఎంతమందికి రిజర్వేషన్ ఇవ్వాలి, జనాభా ఎంత ఉంది దేశంలో బీసీలు, ముందు ఆ లెక్క తీసుకురండి, ఆ డేటా తీసుకురండి, ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్, సోషియో ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వాళ్ళలో ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది పేదరికంతో ఉన్నారు, ఆ డేటా తీసుకురావాలని చెప్పి సుప్రీంకోర్టు 1992లో ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం కులగణన జరగాలి. ఇప్పటికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అదే 92లో చెప్పింది కులగణన చేయమని చెప్పి, డేటా సేకరించమని చెప్పి. ఆ డేటా రానంత వరకు బీసీలకు జగన్మోహన్ రెడ్డి ఎంత రిజర్వేషన్లు ఇచ్చినా, చంద్రబాబు నాయుడు ఎంత ఇచ్చినా, రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చినా, ఇంకొకరు ఎన్ని ఇచ్చినా సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఎందుకు కొట్టేస్తుందంటే ముందు జనాభా లెక్కలు తేల్చకుండా, ఇంట్లో ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చకుండా ఎట్లా అన్నం వండుతారో, ఎంత కూర చేస్తారో, జనాభా ఎంతో తెలవాలి కదా. కాబట్టి జనాభా లెక్కలు తేలేంత వరకు రిజర్వేషన్ ఇవ్వడానికి కుదరదు.